ఈ దినము ధ్యానము నిమిత్తము మనము చూడబోయే అంశము దేవుని యందు ఆనందమే మనకు బలము. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనముంటున్న ఈ యొక్క సీజన్, ఈ యొక్క సమయము ప్రాముఖ్యంగా లెంట్ సీజన్గా మనం చెప్పుకుంటాము. అయితే లెంట్ ఆచరించాలా ఆచరించకూడదా అది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే ఈ యొక్క ఉపవాస దినాలను ఆచరించే వారికి, ఆచరించని వారికి కూడా, దేవునితో ప్రయాణము చేసేవారికి బలము అవసరము. అయితే అది ఎటువంటి బలము, ఆ బలము ఏ రీతిగా మనం పొందుకోవచ్చు అనే విషయాలను వాక్యపు వెలుగులో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరి యొక్క ఈ థీమ్ లేదా ఈ టాపిక్ని మనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుండి తీసుకోబడిందిగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈ యొక్క వచనం యొక్క కాంటెక్స్ట్ని కనుక మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలను దేవుడు ఎంతో గొప్పగా, అద్భుతంగా ఐగుప్తీయుల మధ్యలో నుండి విడిపించి తీసుకువచ్చిన తరువాత వారిని ఎంతో ప్రేమించి దేవుడు వారికి ఒక చక్కని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, దీన్ని అనుసరించి మీరు జీవించాలి అని కొన్ని ఆజ్ఞలను దేవుడు వారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరు దేవుణ్ణి ఎంతో శోధించి, దేవునికి వ్యతిరేకమైన ఒక జీవితాలు జీవించి, ఆఖరికి ఎంతవరకు దేవుణ్ణి టెస్ట్ చేశారంటే దేవుడు వీరిని తమ శత్రువులకు అప్పగించేశారు. అనేక మంది రాజులు, వీళ్ళ శత్రువులు వీరి మీదకి దండెత్తి రావడము, వీరిని హింసించడము, ఆఖరికి బబులోను ఆ దేశపు రాజు వీరిని సమూలంగా నాశనం చేసి వీరి యొక్క దేశాన్ని, రాజ్యాన్ని, వీళ్ళ క్యాపిటల్ సిటీ యెరూషలేము అంతా కూడా పాడు చేసి వీరిని చెరగా తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడే దేవుడు వీళ్ళకి వాగ్దానం చేస్తారు, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా నేను విడిపిస్తాను. వాగ్దానం చేసిన రీతిగానే 70 సంవత్సరాల తర్వాత ఎజ్రా, నెహెమ్యా గారి టైంలో వీరిని మరలా దేవుడు యెరూషలేముకు తిరిగి రప్పించడాన్ని మనం చూస్తాం. ఆ సందర్భంగా వీరు తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క ఎజ్రా గారు, నెహెమ్యా, ఈ ప్రవక్తలు వీరికి మరలా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 70 years అంటే కంప్లీట్గా మళ్ళా న్యూ జనరేషన్. వారికి ఇవన్నీ తెలుసో తెలీదో, కొంతమంది అయితే అసలు దేవుడు ఎవరు అనే స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్య దేవతల వైపు తిరిగిపోయిన వారు ఉన్నారు. సో ఇటువంటి వారందరి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఎజ్రా, నెహెమ్యా వీరు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు అనేకులు పశ్చాత్తాపంతో, మనం ఆ 9వ వచనంలో చూస్తాము, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా. ఎందుకంటే మేము దేవునికి ఇంత దూరంగా వచ్చేసామా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇవి, మేము చేస్తున్న పనులు ఇవి, కాబట్టి దేవుణ్ణి ఎంతో మేము బాధ పెట్టాము, మా పూర్వీకులు మొదలుకొని మేము దేవుణ్ణి విడిచి మేము చాలా దూరం వచ్చేసాము అనే విషయాలు వీరు గ్రహించినప్పుడు, వీరు ఏడుస్తూ ఉన్నప్పుడు, వీరుంటున్న ఈ బలహీన పరిస్థితుల్లో వీళ్ళని బలపరచడానికి వీరు మాట్లాడినటువంటి మాట, దేవుని యందు లేదా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అయితే మనకు ఈ విషయాలు ఏ రీతిగా అన్వయించబడతాయి అని మనం చూసినప్పుడు ఈ మాటను మనం 2 భాగాలుగా చేయవచ్చు. ఒకటి, దేవుని యందు ఆనందం. రెండవది, మనకు బలము. ఈ ఎటువంటి ఆనందము అనేది ఒక విషయం అయితే, అది మనకి ఏ రీతిగా బలము
అనేది మరొక విషయం. మొట్టమొదటిగా అసలు ఏమిటి దేవుని యందు ఆనందము అనగా ఏమిటి అని మనం చూసినప్పుడు, ఈ లోకంలోని సంతోషాలకి దేవునిలో ఆనందించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకంలోని సంతోషాలను కనుక మనం చూసినట్లయితే, సక్సెస్ వస్తేనో, ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటేనో, అయితే అన్నీ మంచి టైమ్స్, గుడ్ టైమ్స్లో ఉన్నప్పుడు, అంతా సాఫీగా జరిగిపోతున్నప్పుడు కలిగే సంతోషాలు లోక విషయాలను బట్టి వచ్చే సంతోషాలు. అయితే కష్ట సమయాల్లో కూడా ఆనందించగలగటమే దేవుడి నుంచి వచ్చేటువంటి సంతోషం. ఇదే నిజమైన సంతోషం. దీనికి ఒక చక్కని ఉదాహరణ, ఈ ఉదాహరణని చూసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పౌలు శీల, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తాం మనం. ఈ సందర్భము 24వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. ఏ టైంలో పాడుతున్నారు వీళ్ళంటే, ఇంట్లో పట్టు పాన్పుల మీద ఏసీ రూమ్లో ఉండి హ్యాపీగా కీర్తనలు పాడట్లేదు వీళ్ళు. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి అంధకారము, చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా, కష్ట సమయాల్లో కూడా వీళ్ళు కీర్తనలు పాడుతున్నారంటే ఎటువంటి టైంలో వస్తాయి కీర్తనలు? పాటలు జనరల్గా సంతోషంతో నిండిన హృదయాల్లో నుండి పాటలు వస్తాయి. వీరు ఆ టైంలో కూడా వీళ్ళు దేవుని యందు ఆనందిస్తున్నారు. వీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి, వీరు చూపించినటువంటి యొక్క ఆనందాన్ని బట్టి వీరు తప్పించబడటమే కాదు, వీరు చుట్టూ ఉన్న అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆనందం అని మనం ఆలోచన చేస్తే, వారు నమ్మారు దేవుణ్ణి. నేనున్నది కష్ట సమయం అయినప్పటికీ ఈ సిచ్యువేషన్ మీద కంట్రోల్ దేవుడికి ఉంది, దీని నుంచి ఎలా బయటపడేయాలో దేవునికి తెలుసు అనేటువంటి విశ్వాసం వలన వచ్చినటువంటి ఆనందము. అయితే సేమ్ దీనికే క్వైట్ ఆపోజిట్గా ప్రవర్తించిన కొందరు వ్యక్తులను కూడా మనం చూడొచ్చు బైబిల్లో. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల్లో ఒక సందర్భం మనం చూస్తాం. ఇదేమిటంటే, యేసు ప్రభు వారు మరి శిష్యులతో కూడా దోణి ఎక్కి సముద్ర తీరాన్ని దాటి అద్దరికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, సడన్గా సముద్రంలో మరి తుఫాను, అలజడి, అలలతో దోణి అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు శిష్యులు వారి మధ్య ఉన్నది సజీవుడైన దేవుడు, నిజరక్షకుడు అనే విషయాన్ని మర్చిపోయి వీళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళు భయపడిపోయి, కంగారు పడిపోయి, దేవుడు మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి విశ్వాసాన్ని కోల్పోయారు. దీనివల్ల కలిగిన పరిణామం ఏంటి? దేవుని చేత చివాట్లు తిన్నారు. అక్కడ ఆయన మాట అంటారు చూడండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఈ రెండు సిచ్యువేషన్ని కనుక మనం కంపేర్ చేస్తే, ఒకటి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే విశ్వాసముతో పౌలు శీల ఆనందిస్తూ పాటలు పాడుతుంటే, లిటరల్గా దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు కంగారు పడి దేవుని చేత మరి గద్దింపబడినటువంటి పరిస్థితి. కాబట్టి రెండు ఆప్షన్లు మన ముందే ఉంటాయి. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి దాని పర్యవసానం ఆధారపడి ఉంటుంది. ఒకసారి మనం కూడా దేవుడు మనతో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి మన అల్ప విశ్వాసంతో మనం కంగారు పడటమే కాకుండా పక్కన వాళ్ళ విశ్వాసాన్ని కూడా మనం మరి చెదిరిపోయేటట్టు చేసేవారు అన్నమాట. కాబట్టి
ఇలాంటి పనులు కనుక మనం చేస్తున్నప్పుడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆనందము దేవునిలో లేదు. దేవునిలో మన ఆనందం ఉంటే మనలో తెలియకుండానే ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, విశ్వాసం వస్తుంది. రెండవ విషయము, ఎటువంటి బలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ శారీరకమైన బలాలను గురించి కాకుండా ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది ఆత్మలో బలపడినప్పుడు? ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నప్పుడు ఎంత గడ్డు సమస్యలైనా, ఎంత భయంకరమైన పరిస్థితులైనా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ కూడా ఒక చక్కని ఉదాహరణ, శారీరకంగా బలహీనమైనప్పటికీ ఆత్మలో తనకున్న బలాన్ని బట్టి తానున్న పరిస్థితులను జయించిన ఒక వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనపడతారు. ఆయనే యోబు గారు. మరి యోబు గారి యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. ఆయన ధనికుడు, పిల్లలు, మరి ఆస్తి, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే తను అన్నీ కోల్పోయి బలహీనపడవలసిన పరిస్థితి. ఆయన అంటాడు ఒకటే మాట, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఈ మాట అనాలంటే ఎంత బలం ఉండాలి, ఆత్మలో ఎంత బలంగా ఉంటే ఇటువంటి మాట వస్తుంది. నిజంగానే యోబు గారి యొక్క శారీరక పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తాము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాను. అరికాలు మొదలుకొని మరి నడినెత్తి వరకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా శరీరం అంతా బాధింపబడింది, శరీరం అంతా బలహీనం చేయబడింది. ఇంకొక మాట కూడా మనం చూస్తాం 7వ అధ్యాయము 5వ వచనంలో, నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం, 19-20లో, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. ఇంకేం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే స్కెలిటన్ లాగా అయిపోయాడు ఆయన. ఎటువంటి బలము లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమీ లేదు. అయినప్పటికీ ఆత్మీయంగా చాలా బలంగా నిలబడ్డాడు. స్వయాన తన స్నేహితులు తాను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తన యొద్ద సహాయం పొందిన వారే వీళ్ళందరూ. మరి తూర్పు దేశంలో తన వంటి ధనవంతుడు ఎవరు లేరు అప్పట్లో. అంటే వీళ్ళందరూ ఒకానొక టైంలో ఆయన నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళే. వీళ్ళందరూ వచ్చి ఏ పాపం చేశావో నువ్వు అని తనని విమర్శిస్తూ, తనని ఇంకా బాధిస్తూ మాట్లాడినప్పటికీ, స్వయంగా తన భార్య వచ్చి తన యొక్క స్థితిని బట్టి తనని అసహించుకుంటూ తనని దూషించినప్పటికీ, ఆయన తనకున్న ఆత్మీయ బలాన్ని, ఆత్మలో తనకుంటున్నటువంటి స్థిరత్వాన్ని ఆయన ప్రదర్శించడాన్ని మనం చూస్తాం. ఈ బలాన్ని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో శారీరకంగా బలవంతుడైనప్పటికీ ఆత్మీయ స్థితిలో బలహీనపడి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయిన మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం, సంసోనును దేవుడు మరి తల్లి గర్భంలో మరి వారికి రూపింపబడక ముందే తల్లిదండ్రులకు వాగ్దానం చేయడం మనం చూస్తాం. తన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను గురించి మనం చూస్తాం. అతన్ని ఎంత బలవంతుడుగా దేవుడు పుట్టించాడో మనం చూస్తాం. దేవుడు అటువంటి బలాన్ని ఇతనికి ఇచ్చి దేవుని కార్యం మేరకు ఈయనను నడిపించినప్పుడు ఆత్మీయంగా బలహీనపడ్డాడు, ఆత్మలో తొట్టిల్లాడు. దాని రిజల్ట్ ఏంటంటే శారీరకంగా కూడా బలహీనపడవలసిన పరిస్థితి. కాబట్టి దేవుడు మాట్లాడేది నీ ఆత్మీయ బలాన్ని గురించి. ఈరోజు ఆత్మలో ఎంత బలంగా ఉంటున్నాం మనం? చిన్న సమస్యలకే విశ్వాసం కోల్పోతూ బలహీనపడే వారముగా ఉన్నామా? లేదా యోబు వలె
చుట్టూ పరిస్థితులు ఎంత కృంగదీసేవిగా ఉన్నా ఆత్మలో బలంగా ఉంటున్నామా? మూడవది, ఈ యొక్క ఆనందాన్ని మనం ఏ రీతిగా అనుభవించవచ్చు? దేవుని యందు ఆనందమే మనకు బలము అనే విషయాన్ని మనము చూచాము. కాబట్టి ఈ ఆనందాన్ని ఎలా మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు? దీంట్లో 4 విషయాలు మనం చూస్తాము. మొట్టమొదటిగా, దేవుని సన్నిధిలో సమయం గడుపుట ద్వారా ఈ యొక్క ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. కీర్తనకారుడు దావీదు 16వ అధ్యాయము కీర్తనలో 11వ వచనంలో ఈ మాట అంటారు చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే సంతోషం అది సంపూర్ణమైనది. రెండవది, విశ్వాసము ద్వారా సంతోషం వస్తుందట. విశ్వాసము ద్వారా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. దేవుని యందు నిరీక్షణ, ఆయన యందు విశ్వాసము ఏమిస్తుందంట? సమస్త ఆనందము. ఇందాక దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందము, పర్ఫెక్ట్ హ్యాపీనెస్. ఇక్కడ సమస్త ఆనందము, అన్ని విషయాల్లో ఆనందం. మూడో విషయము, ఇతరులకు సేవ చేయడము లేదా ఇతరుల కొరకు పాటుపడే విషయంలో మనం సంతోషాన్ని పొందవచ్చు అంట. చూద్దాము. సామెతలు 11వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడు. కాబట్టి పుష్టి, బలము, సంతోషము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఔదార్యం. ఔదార్యము అంటే ఇతరులకు మేలు చేయగలిగేటువంటి మనస్తత్వం, ఇతరుల కొరకు ప్రయాసపడేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్న వారికి దేవుడు ఏం చేస్తారంట? పుష్టి అంటే బలము, సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు. నాలుగవదిగా, ప్రాముఖ్యమైనదిగా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం వలన ఆనందం కలుగుతుందట. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో శిష్యులతో చెప్పడాన్ని మనం చూస్తాం. 10-11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన సంతోషము, దేవుని యొక్క సంతోషము, నా సంతోషము మీలో ఉంటుందని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంతేకాదు, కీర్తనలు 19:8 కూడా చూస్తాము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. కాబట్టి దేవుని ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు, వీటిని అనుసరించి నడవటము, వాటికి విధేయత చూపించడం వలన కలిగేటువంటి ఆనందము అది సంపూర్ణమైనది. ఈ 4 విషయాల్లో దేవుని యొక్క ఆనందాన్ని మనము అనుభవించగలుగుతాం. అయితే ఆఖరిగా నేను ఒక చిన్న కథను మీకు జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో ఒక కమ్మరి, కొలిమిలో ఐరన్తో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అతను ఉండేవాడట. అయితే వృత్తిలో తనకున్న నైపుణ్యతను బట్టి అతడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పేరు పొందాడు. ఆ వృత్తి నైపుణ్యత కంటే కూడా ప్రతి విషయంలోనూ ఆనందించేవాడిగా కూడా ఇతడు చాలా ఫేమస్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. అయితే ఒకరోజు అనుకోకుండా అగ్ని ప్రమాదంతో తన యొక్క వర్క్షాప్ అంతా కూడా కాలి బూడిదైపోయింది, ఏమీ లేదు. అయితే ఊరంతా వచ్చి ఇప్పుడైనా కృంగిపోతాడు ఇతను, ఇప్పుడైనా ఇతడు బాధపడతాడేమో అన్నట్లుగా చూస్తున్నప్పుడు ఇతడు ఆ సమయంలో కూడా మరి అదే ధైర్యంతో
అదే దేవుని యందు ఆనందంతో అతను నిలబడటాన్ని ఆ గ్రామంలో నిలిచి ఉన్న జనాలతో పాటు ఒక స్ట్రేంజర్ గమనిస్తున్నాడు. ఇవన్నీ ఒక అపరిచితుడు ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి రాజు దగ్గర నుండి ఆహ్వానం వస్తుంది. అదేంటంటే రాజు దగ్గర ఆస్థాన కమ్మరిగా పనిచేయటానికి. తర్వాత ఇతనికి తెలిసిన విషయం ఏమిటంటే ఆ రోజు అతన్ని గమనించిన అపరిచితుడు ఎవరో కాదు, మారువేషంలో ఉన్న రాజు. తన దగ్గర పని చేయడానికి మరి ఒక స్ట్రాంగ్, మరి ఏ పరిస్థితుల్లో అయినా బలంగా నిలబడగలిగేటువంటి ఒక వ్యక్తిని వెతుక్కుంటూ రాజు వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని చూచి మరి ఇలాంటి ఒక వ్యక్తే మరి నా యుద్ధాయుధాలను తయారు చేయడానికి సరిపోతాడు అనే విషయాన్ని గమనించి తనకు ఆ ఉన్నతమైన మరి రాయల్ బ్లాక్ స్మిత్గా తనకి ఉద్యోగాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాం. అయితే ఈరోజు దేవుడు మనకే పోస్ట్ ఇవ్వడానికి మనల్ని పరీక్షిస్తున్నారో తెలియదు. మనల్ని కొన్ని కష్టాల గుండా, కొన్ని శ్రమల గుండా తీసుకువెళ్తున్నప్పుడు మన యొక్క పేషెన్స్ని, మన స్ట్రెంగ్త్ని దేవుడు పరీక్షిస్తారు. కాబట్టి ఈ లోకంలో మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఇన్ని శ్రమల్లో కూడా మీరు ఎలా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు అని అడిగినప్పుడు మనం చెప్పగలగాలి, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రణాళికలు ఎప్పుడూ కూడా నాకు మేలుకరంగానే ఉంటాయి అనే సాక్ష్యం మనం చెప్పగలగాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి, మన పరిస్థితులకే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. బ్రిటిష్ మెడికల్ జర్నల్ వారు 2022లో వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ఎక్కువ శాతం అంటే చాలా కాలం పర్సిస్టెంట్గా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో, అంటే కృంగిపోయి ఎప్పుడు బాధలో దిగాలుగా ఏదో కోల్పోయినట్టు ఉండేవారికట లైఫ్ స్పాన్ 20% తగ్గిపోతుందంట. అంటే ఒక 70 ఏళ్ళు బతికే అవకాశం ఉంటే మీ యొక్క బాధ, దిగులు, వేదనతోటి మీరు దాన్ని 56 ఏళ్ళకే కుదించుకుంటున్నారు. కాబట్టి ఈ స్టడీ చేయడానికి వీళ్ళకి మరి ఇన్ని సంవత్సరాలు పట్టచ్చు, కానీ దేవుడు ఈ విషయాన్ని కూడా ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాపించి పెట్టారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. 15వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవు. కాబట్టి ఆనందము, అది కూడా దేవుడి నుంచి వచ్చే ఆనందము మీ ఆత్మీయ స్థితికి బలాన్ని ఇవ్వడమే కాదు, మీ శారీరక పరమైన బలానికి కూడా కారణంగా ఉండబోతా ఉంది. కాబట్టి దేవుని యందు ఆనందిద్దాము, దేవుని నుంచి వచ్చే ఆనందంతో బలాన్ని పొందుకుందాము, మన చుట్టూ ఉన్న అనేకులను కూడా బలపరుద్దాము. అటువంటి బలశాలులుగా దేవుడు మనందరినీ చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.